ఓవరాల్గా జాతీయ స్థాయిలో చూసుకుంటే ఎన్డీఏకి సంబంధించి 292 చోట్ల ఎన్డీఏ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతుండగా ఇండియా కూటమికి సంబంధించి 221 స్థానాల్లో అభ్యర్థులు ముందంజలో కొనసాగుతున్న పరిస్థితి. ఇతరులు 20 స్థానాల్లో ముందంజలో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటంటే ఇక్కడ ఉత్తరప్రదేశ్లో బీజేపీకి సంబంధించి ఉత్తరప్రదేశ్లో ఏ పార్టీ అయితే అధికంగా సీట్లు సంపాదించుకుంటుందో అది కేంద్రంలో అధికారం వస్తుందన్న ఒక నానుడుంది. అంతేకాదు ఉత్తరప్రదేశ్లో ప్రభావం ఈసారి ఖచ్చితంగా బీజేపీ ప్రభావం చూపిస్తుంది అనుకున్నారు. కానీ ఇక్కడ అనూహ్యంగా దాదాపు 80 ఎంపీ స్థానాల్లో 42 చోట్ల కూటమి అభ్యర్థులు ఇండియా కూటమికి సంబంధించిన అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు. 40 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్న పరిస్థితి. అలాగే జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ చాలా టఫ్ ఫైట్ నడుస్తుంది. ఉన్న 5 స్థానాల్లో ఇటు కూటమికి ఇండియా కూటమికి అటు ఎన్డీఏ కూటమికి మధ్య చాలా టఫ్ ఫైట్ నడుస్తోంది. సో ఓవరాల్గా సినారియో ఫలితాలకు సంబంధించి అటు జాతీయ స్థాయిలో కావచ్చు ఇటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన డెల్టా శ్రీహరి పంచతులసి నీళ్లు తాగిన ప్రతిసారి గ్లాస్ నీళ్లలో ఒక చుక్క డెల్టా శ్రీహరి పంచతులసి కలుపుకుని తాగండి. ఫలితాల ట్రెండ్స్ ఈ విధంగా ఉన్నాయి. ఇక తెలంగాణ ఎంపీ చూసుకుంటే కనుక 8 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు, 7 స్థానాల్లో బీజేపీకి సంబంధించిన అభ్యర్థులు, ఇక 1 స్థానంలో బీఆర్ఎస్ ప్రస్తుతం లీడ్లో ముందుకొచ్చింది. ఇందాక దాకా అసలు ఎక్కడా కూడా లీడ్లో లేకపోయిన పరిస్థితి. ప్రస్తుతం బీఆర్ఎస్కి సంబంధించి ఒక చోట అభ్యర్థి లీడ్లో కొనసాగుతున్నారు. ఎంఐఎం కూడా ఇందాక నుంచి అక్కడ బీజేపీ లీడ్లో కొనసాగుతున్న పరిస్థితి. ఎంఐఎం 1 స్థానంలో ప్రస్తుతం లీడ్లోకి వచ్చిన సిచ్యువేషన్. ప్రస్తుతం మ్యాజిక్ ఫిగర్ కూడా దాటిన పరిస్థితి ఎన్డీఏ. సో ఇది ఎంతవరకు సస్టైన్ అవుతుందనేది మనం ఇంకాసేపు వేచి చూడాల్సిన పరిస్థితి. 12 గంటలకి పూర్తి స్థాయి క్లారిటీ వచ్చే పరిస్థితులు కనిపిస్తున్నాయి. సో ప్రస్తుతం నాతో డిస్కషన్లో జాయిన్ అవుతూ ఉన్నారు నగేష్ గారు, రాజకీయ సామాజిక విశ్లేషకులు, అలాగే శ్రీరామ్ గారు ఫైనాన్షియల్ అనలిస్ట్, పొలిటికల్ కాలమిస్ట్. నమస్కారం అండి, వెల్కమ్ టు ఎన్టీవీ స్టూడియోస్. ముందుగా శ్రీరామ్ గారు ఏంటి ప్రస్తుతం స్క్రీన్ పైన ట్రెండ్స్ చూస్తూ ఉన్నాం, ఫలితాల ట్రెండ్స్, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించి ఫలితాల సరళి మనం చూస్తూ ఉన్నాం. అనుకున్న స్థాయిలోనే టీడీపీ నాయకులు చెప్పినట్టుగానే మేము 144 స్థానాల్లో పోటీ చేసాం, కానీ ఓన్గానే మాకు మెజారిటీ వస్తుంది. కూటమి అఫ్కోర్స్ ప్రస్తుతం అందరూ కలిపి 135 స్థానాల కంటే పైన మెజారిటీలో కొనసాగుతున్న పరిస్థితి. ఏంటి ఈ రకమైన ట్రెండ్స్ని మీరు ఊహించారా? ఏంటి పరిస్థితి? నేను మొదటి నుంచి పూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన సామెత ఏంటంటే రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలే. ఇది జగన్ గారు చేసుకున్న ఆత్మహత్య. ఆయన చేసిన పరిపాలనతో నియంత కుప్పుకోలేడు. వారు పథకాలు, ప్రయోజనాలు, స్వార్థపరమైన పనులు చేసి చిన్నవాళ్ళని మెప్పించి విజయం సాధిద్దామని ఆశపడ్డాడు. నిలుగా కుంగిపోయాడు. ఇది ఆయన్ని విమర్శించడం కాదు, ఆయన్ని నేను సింహావలోకనం చేసుకోమంటున్నాను. చాలా కాలంగా ఆయనకి రాస్తున్నాను నేను, ట్విట్టర్ల ద్వారా, లెటర్ల ద్వారా, మెయిల్స్ ద్వారా. మీరు విజయం సాధించడం అసాధ్యం, మీరు మార్చుకోండి మీలో. అంటే లేదు నన్ను మించిన వాళ్ళు ఎవరు, ప్రజలంతా నా చుట్టూ ఉన్నారని ఆయన కొంచెం విర్రవీగారు. ఈవేళ ఇది ఎంత హృదయ విదారకం అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకు ఘోరమైన పరాజయం పొందుతున్నాడు. మంత్రులు రైట్